కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2023-24 బడ్జెట్ అంచనాలో 79% వ్యయం. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33% ఖర్చు చేసిన ప్రభుత్వం. విడుదల రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేశారని రజనీపై ఏసీబీ కేసు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా. తెల్లరాయి అక్రమ రవాణాకి సహకరించారని కాకానిపై కేసు. చంద్రగిరిలో ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికలు. తిరుపతి రూరల్ ఎంపీపీగా వైసీపీ మద్దతుదారుడు మూలం చంద్రమోహన్ రెడ్డి ఎంపిక. రామిరెడ్డిపల్లి ఉప సర్పంచ్గా టీడీపీ మద్దతుదారుడు వెంకట్రమణ ఎన్నిక. వైసీపీ మద్దతుతో చింతకుంట ఉప సర్పంచ్గా ఎన్నికైన జూపూడి అన్నపూర్ణ. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత. మాజీ మంత్రి కారుమూరి ఇంటి వద్ద వైసీపీ కూటమి నేతల మధ్య వాగ్వాదం. వైసీపీ ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్తూ ఉండగా అడ్డుకున్న టీడీపీ నేతలు. జనసేన ఖాతాలో కాకినాడ రూరల్ ఎంపీపీ ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతలక్ష్మి. కడప జిల్లా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం, ఘర్షణ. వైసీపీ ఉప సర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై టీడీపీ నేతల దాడి. లాఠీచార్జ్ చేసిన పోలీసులు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు. బోయపల్లి ఎన్క్లేవ్లో రోడ్డులో క్రికెట్ కోర్టు, రేకుల షెడ్లు కూల్చివేత. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆయా నిర్మాణాల యజమానులు, ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఎండాకాలం ఆరంభంలోనే హిమాచల్ ప్రదేశ్కు టూరిస్టుల క్యూ. రోహతంగ్లోని అటల్ టన్నెల్ వద్ద భారీగా వాహనాలు. మంచు పర్వతాల్లో ఆటలు, సెల్ఫీలతో సందడి.